దత్తపుత్రుడు రాష్ట్రం అప్పులు పాలైందన్నారు అనేటువంటి ఒక వ్యాఖ్య చేశారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి. మళ్ళీ దత్తపుత్రుడు అనేటువంటి మాట ఎన్నికల ఫలితాల తర్వాత మొట్టమొదటిసారి మాట్లాడిన మాట ఈరోజు దత్తపుత్రుడు అని. సో ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్న తాను, ఇంకా మాజీ ముఖ్యమంత్రి ఆ ఎపిసోడ్ పక్కన పెడితే ప్రస్తుతం ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నారు. ఒక ఉప ముఖ్యమంత్రిని మీరు గౌరవంగా సంబోధిస్తే వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా మిమ్మల్ని గౌరవంగా సంబోధిస్తారు. రాజకీయాల్లో గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. సో మీరే బ్యాలెన్స్ తప్పి దత్తపుత్రుడు అని ఉప ముఖ్యమంత్రిని మీరు మాట్లాడిన తర్వాత మరి రేపు ఇప్పుడు ఈ పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని తిట్టాలనే, తిడితే దాన్ని ప్రచారం చేసుకోవాలనే, ఎందుకు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. గౌరవంగా సంబోధించండి. ఉప ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చినటువంటి కూటమి ఇచ్చిన హామీలకు మీరు ఖచ్చితంగా బాధ్యత వహించాలి, లేకపోతే మీ మీద పోరాటం చేస్తాం, ప్రజాక్షేత్రంలో మేము ప్రశ్నిస్తామని. దానికి ఎవరు అబ్జెక్షన్ చెప్పరు. మళ్ళీ ఏంటి ఈ భాష ఏంటి? ఇప్పుడు వచ్చిన తంటానే అది కదా, ఈ భాష మీద. ఈ భాష కరెక్ట్ కాదు, సరైనటువంటి భాష మాట్లాడాలి, సరైనటువంటి రాతలు రాయాలి, సరైనటువంటి కోతలు కుయ్యాలి అనేటువంటి దాని మీద కదా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అరెస్టులు